హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి 3D వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీసీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయించుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. మీకు పదే చెప్తున్నా ఏంటంటే ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రొజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదు, లేదంటే మీరు ప్రతి ఒక్క టెక్స్ట్కి ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రొజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫాంట్ అనేది ఎట్లా యాడ్ చేయాలో యాడ్ చేసి చూపిస్తున్నా చూడండి. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన రేస్ అని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత ప్లస్ సింబల్ మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏదో ఒక నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, అరుణ్ అనేసి. దాని తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో చూడండి ఒకసారి. ఆ ఫాంట్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇందులో ఒక ఫాంట్ అనేది నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, ఇట్లా చూడండి ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చాలా ఫాంట్స్ నేను ఇట్లానే యాడ్ చేసుకున్నా. సో ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూడండి జూమ్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఇట్లా చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కెమెరా అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేదంటే మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది అయిపోతుంది అనమాట. సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది చూడండి. దీనికి కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది ఉంటుంది అండ్ ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ ఇచ్చాను. దాని తర్వాత టెక్స్ట్ అనేది మనం పెట్టుకోవాలి కనుక సో క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 మినిట్లో. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి కనుక ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ గ్రూమ్ అనేసి ఉంది కనుక బాయ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫొటోస్కి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా చూడండి ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయింది. బ్యాక్ వచ్చండి. దాని తర్వాత ఇక్కడ మనం పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను చూడండి. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ అరుణ్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు చూపించడం కోసం అరుణ్ కుమార్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయింది చూస్తున్నారు కదా. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ బ్రైడ్ కూడా సేమ్ గాల్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలన్నమాట. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇన్కేస్ మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మీ 2 ఫింగర్స్ ఉంది కదా, దాంతో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇట్లా ఈ విధంగా. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కనుక మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్. సో ఇందులో మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే హర్షిని అనేసి ఇట్లా నార్మల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను. సో పర్ఫెక్ట్గా యాడ్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకా ఫోటో అనేది 2 ఫోటో ఈ ఫోటో మాత్రం ఇద్దరు కలిసి ఉండాలన్నమాట. ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంది. సో అందుకని మీకు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేయండి. చూసారు కదా పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మీ టెక్స్ట్ అనేవి నేను ఇక్కడ ఆఫ్ చేసి ఉన్నాను. దీని ఐ సింబల్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఈ టెక్స్ట్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోండి. అంటే వెడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది ఆ డేట్ అండ్ టైం కూడా ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎండ్లోకి వచ్చేసరికి ఇంకో ఫోటో వస్తుంది అనమాట. సో ఆ ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఇవన్నీ రీప్లేస్ పెట్టుకోండి. ఆ ఫోటో కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో నేను ఇంకోసారి ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా ఈ విధంగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
అవుతుంది. ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఇప్పుడు సేవ్ చేసుకోవాలి కనుక యారో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదైనా వస్తే దానికి కావాల్సిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.